హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే 2026కి సంబంధించిన రైల్వే జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఎవరైతే లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయ్యారో వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ లోకో పైలట్ ఫిబ్రవరి 2026లో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నీషియన్కి సంబంధించి మార్చ్లో వస్తుంది. సెక్షన్ కంట్రోలర్ ఏప్రిల్. జేఈ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించింది జూన్ అండ్ జూలైలో వస్తుంది. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఆగస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మినిస్టీరియల్కి సంబంధించి అది సెప్టెంబర్లో ఉంది. లాస్ట్ అయితే లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు అక్టోబర్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ కాలేక అప్లై చేసి కూడా ఎగ్జామ్ రాయలేక ఉన్నారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ అయితే 22,000 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 1-2 మంత్స్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతేగాని పక్కా అయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చేంజ్ అయితే కావచ్చు అంతే, జస్ట్ 1-2 మంత్స్ అంతే, తేడా ఎక్కువైతే ఉండదు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా టైం ఉందనుకొని ఇప్పుడే ఎందుకులే ప్రిపేర్ అవ్వడం అనుకుంటే మాత్రం నష్టపోయేది మీరే. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో అంత బెస్ట్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇయర్ అయితే మన కట్ ఆఫ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో అది గుర్తుంచుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బెస్ట్ స్కోర్ అయితే వస్తుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే. కాంపిటీషన్ అయితే ఫుల్ ఉంది. ఎవరైతే రైల్వే జాబ్ టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవ్వండి. 2026లో వచ్చే నోటిఫికేషన్లో ఒక జాబ్ మీదే అని ఫిక్స్ అయిపోండి. అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ప్రిపేర్ కావాలి. అండ్ నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది, మీరు రెడీగా ఉండండి జాబ్ సాధించడానికి. 26లో నోటిఫికేషన్ రెడీగా ఉంది అని ఇప్పుడు రాసే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేయడం వంటిది ఏం చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళైతే బాగా రాయండి ఎగ్జామ్. నెక్స్ట్ ఎన్టీపీసీ CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2కి అయితే బెస్ట్ స్కోర్ తెచ్చుకునేలా అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. ఎంత మంచి బెస్ట్ స్కోర్ తెచ్చుకుంటే జాబ్కి అంత దగ్గరలో ఉంటారు మీరు. జస్ట్ క్వాలిఫై మార్క్స్ అట్లా వస్తే మాత్రం మళ్ళీ మీరు ఇంత కష్టపడి వేస్టే అవుతుంది. అందుకే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి, జాబ్ సాధించండి. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కానీ రాలేదు అని డిసప్పాయింట్, ఇక నాకు రాదు అని అనుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్కైనా మీరు పక్కా జాబ్ సాధించేలా ఉండాలి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.